భాషలకు మూలమైనది. దక్షిణాది భాషలన్నింటికీ మూలమైనది ద్రావిడ భాష. తెలుగు, తమిళము, కర్ణాటకము, తుళువు, కేరళ, మలయాళము ఇవన్నీ కూడా ఆ భాష నుండి ఏర్పడ్డ భాషలు. మనందరికీ మాతృక లాంటి భాష అది. ఆ భాషలో కొన్ని 10 పాటలు పాడింది గోదాదేవి. ప్రతి పాటలో చివర కనాకండేం తోషీనాను మొగుటాన్ని పెట్టింది. అంటే అర్థమేమిటి? కలగంటినే చెలియ కలగంటినే, కలగంటినే చెలియ కలగంటినే అని అర్థం. ఏమి కలగంది అంటే మన భారతీయ వైవాహికమైన విధానం ఎంత గొప్పదో ఆవిడ కలగన్నది. ప్రతి పాటలో కూడా మన భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే ప్రతి అంశాన్ని అద్భుతంగా కీర్తించింది. అలా భారతీయ వ్యవస్థకు, భారతీయ వైవాహికమైనటువంటి వైభవానికి మూలకందంగా ఉండేటువంటి ఆ పాశురములను సీతారామ కళ్యాణ మహోత్సవంలో సంప్రదాయ సిద్ధంగా పఠించారు. దాని తర్వాత ముత్యాల మాలలతో రామచంద్ర ప్రభువుని, సీతమ్మ తల్లిని అలంకారం చేశారు. ఈ అలంకారం తర్వాత అక్షతారోపణకు సిద్ధమవుతున్నారు. తలంబ్రాలు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తలంబ్రాలు ఎన్నెన్ని వింతలు గొలుపుతాయో, తలంబ్రాలు ఎన్నెన్ని రకములుగా తమ వర్ణములు మార్చుకుని అనుగ్రహిస్తూ ఉంటాయో మహానుభావులు చెప్పారు రామకర్ణామృతంలో. ఆ తలంబ్రాల యొక్క స్థితి, తలంబ్రాల యొక్క విధానాన్ని ప్రారంభం చేస్తున్న అర్చక స్వాములు. వధువు తరఫున ఒకరు, వరుడి తరఫున ఒకరు దోషులలో ముత్యాల తలంబరాలు తీసుకుని దాని మీద క్షీర కలశాన్ని ఉంచి మంత్రములు పఠిస్తున్నారు. ఆ మంత్రములు పఠించి ముందు వధువు వరుడు మీద, వరుడు వధువు మీద పోసుకుంటారు. అది ఆనందాతిరేకమునకు గుర్తు. ఏదైనా ఒక ఆనందం కలిగింది అని అంటే ఏం చేస్తాం మనం? మన చుట్టూ అమితమైనటువంటి ధనరాశులు ఉన్నాయనుకోండి, ఆ ధనరాశులను ఏం చేస్తాం? ఆనందంతో నెత్తి మీద పోసుకుంటాం. మంచి ధాన్యం పండిందనుకోండి, రైతు ఆనందంతో తలమునకలవుతూ ఆ ధాన్యాన్ని నెత్తి మీద పోసుకుంటాడు. అది నైజం. అంటే మనకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఐశ్వర్యమునో, ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఆనందమునో శిరస్సుకు ఎత్తుకొనుట తలమునకలవుట అంటారు. ఆ తలమునకలు అవ్వడానికి గుర్తుగా తలంబ్రాలు పోసుకుంటాం. మనకి అన్నాన్ని పెట్టేవి బియ్యమే కదా, మనకి ఆహారాన్ని తీర్చేవి, మనకి ఉత్తేజాన్ని కలిగించే ఆహారం అన్నం కాబట్టి అన్నానికి మూల రూపములు బియ్యము కాబట్టి బియ్యములు తెల్లగా కొందరు, పసుపు కలిపి కొందరు పోసుకుంటారు. భద్రాచలంలో వింత అయిన ఒక భద్రాచలంలో అన్ని వింతలేనండి, అన్ని విశేషాలే. తెలియకపోతే ఏం చేయలేం, కానీ తెలుసుకుంటే ఉండే ఆనందం ఇంత అంత కాదు. ఎక్కడైనా రామచంద్ర ప్రభువుకి, లక్ష్మీనారాయణులకి కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రములు పసుపుగా ఉంటాయి. పసుపు పచ్చ అక్షతలతో వేసుకుంటారు, కొంతమంది తెల్లగా వేసుకుంటారు. కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఎర్రగా కుంకుమ కలుపుతారు. కానీ భద్రాచలంలో 5 ద్రవ్యములతో తలంబ్రాలు కలుపుతారు. బియ్యం ఒకటి, ఆవు నెయ్యి ఒకటి, సుగంధం ఒకటి, పసుపు కుంకుమలు 2 కలిపి ఒకటి, గులాం పౌడర్ ఒకటి. గులాం పౌడర్ దేనికండి అంటే తానీషా వారు ప్రారంభించారండి. మన భద్రాచల దివ్యక్షేత్రం మత సామరస్యానికి, సంప్రదాయ సామరస్యానికి, జన సామరస్యానికి అద్భుతమైన వేదిక. అలాంటి క్షేత్రంలో ఆ తానీషా వారు సమర్పించిన వారి ఆచారములకు అనుగుణముగా ఉండే బుక్కా పౌడర్ కూడా తలంబ్రాల్లో కలిపి శ్రీరామనవమి నాడు మాత్రమే కలుపుతారు. తమాషాది. నిత్య కళ్యాణంలో రాముల వారి తలంబ్రాలు పసుపచ్చగానే ఉంటాయి. శ్రీరామనవమి నాడు మాత్రమే ఎర్రగా తలంబ్రాలు ఉంటాయి. నేను పసుపచ్చ తలంబ్రాలు ఇచ్చాను అనుకోండి, ఇవి కాదండి నాకు ఎర్ర తలంబ్రాలు ఇవ్వండి మీరే అడుగుతారు. కారణం సీతారాములు నవమి నాడు ఆ ఎర్ర తలంబ్రాలతో పోసుకుంటారు. ఆ వింత విశేషం ఇక్కడ ఒక చారిత్రకమైన గుర్తండి. శాస్త్రీయానికి దూరంగా ఉన్న చరిత్రను కాపాడే గుర్తులు కొన్ని ఉంటాయి. ఆ చరిత్రను కాపాడే గుర్తులను, పేరులను కాపాడుకోకపోతే చరిత్రలు నిలబడవు. దానిలో భాగంగానే కొన్ని ఉద్యమాలుగా సాగాలి, కొన్ని వాటికి శాస్త్రీయ సంకల్పాలు ఉండాలి. అలా జరుగుతాయి. ఆ రకంగా తలంబ్రాలు యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. కామోదాత కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ కామదక్షిణాంగే రస ప్రతిగృహ్ణాతు. సమృద్ధతాం పశవో మే కామః సమృద్ధతాం కామః సమృద్ధతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ
साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्यकं राज्यं यदां धर्मो मे कामत्समृद्धतां यज्ञो मे कामत्समृद्धतां वसवो मे कामत्समृद्धतां साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्यकं राज्यं महाराज्यमाधिपत्यमयम् ॐ यदन्ते दक्षिणतो वृषभयेति हव्यः इन्द्रो जयाति न पराजयादाधिराजो राजसुराजयाति ॐ सुमङ्गलीर्यं वधूरिमागुं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वायाधास्तं विपरेतना ॐ ध्रुवं दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रस्याग्निष्टराष्ट्रं धारयान् ध्रुवम् जानक्याः कमलामलाञ्जलिपुटेयाः पद्मरागायिताः न्यस्तारागवमस्तकेतविलसत्कुन्दप्रसूनायिताः सहस्राश्यामलकायकान्तिकलिताः इन्द्रनीलायिताः मुक्तास्ता शुभलाभबन्धुभवतां శ్రీరామ వైవాహిక. ఒక అద్భుతమైన చిత్రణ అక్షర చిత్రణ చేసే శ్లోకం ఇది. ఆదిశంకరులు రామకర్ణామృతంలో అనుగ్రహించారు. ఈ శ్లోకము లేకుండా తెలుగువారెవరూ శుభలేఖలు ప్రచురించేవారు కాదండి. ప్రతి శుభలేఖ మీద ఈ శ్లోకం ఉండేది. ఈ శ్లోకంకి ఉండే తాత్పర్యం సీతారాములు ఆనందంతో పరస్పరము తన శిరస్సుల మీద పోసుకున్న ముత్యాల తలంబ్రాలు అందరినీ కాపాడుగాక. అంటే సీతారాములు కాపాడక్కర్లేదండి, మనం వారి శిరస్సున జారి కింద పడ్డ తలంబ్రాలు చాలు మనల్ని కాపాడడానికి. ఆ తలంబ్రాలు ఎలా పడ్డాయో, తలంబ్రాల గొప్పతనం ఏమిటో చెప్పారు. సీతమ్మ తల్లి తన దోషిట ఈ ముత్యాలు తీసింది. అంటే ముత్యాలు రాముని యొక్క శిరస్సు మీద పోద్దామని ఆ దోషిలోకి అంజలిలోకి ముత్యాలు తీసేటప్పటికీ ఆశ్చర్యం. చిన్నపిల్ల కదా, ఇంకా ఆట, వైదికమైన ప్రక్రియ తెలియదు, పెళ్ళి తెలియదు. తలంబ్రాలు పోసేటప్పటికీ తెల్లగా ఉండే ముత్యాలు కాస్త తన చేతిలో ఎర్రగా మారిపోయి, సీతమ్మ చెయ్యి కరతలము అరచేయి చాలా అందంగా సుకుమారంగా గులాబీ రేకుల్లా ఉంటుంది కదా. గులాబీ రేకుల్లా ఉండే సీతమ్మ తల్లి అరచేతి యొక్క వర్ణము ప్రతిఫలించి ఆ ముత్యాలు కాస్త ఎర్రగా మారిపోయి, అయ్యో ఏంటి ఎర్రగా అయిపోయి ముత్యాలు అని గబగబా రాముడి యొక్క శిరస్సు మీద పోసేసింది. జానక్యాహ కమల అమల అంజలి పుటే యా పద్మరాగాయితాహ. సీతమ్మ తల్లి దోషిట నిండినటువంటి ఆ ముత్యాలు కాస్త ఎర్రగా పద్మరాగ మణుల్లా ప్రకాశించి రాముని యొక్క శిరస్సు మీద పడగానే రాముని యొక్క శిరస్సు మీద ఉండే తల్లని తలపాగ పైన పడ్డాయి. ఆ తలపాగ మీద పడ్డంతో ఆ ఎర్రటి ముత్యాలు కాస్త మళ్ళీ మరింత తెల్లగా ప్రకాశించాయి. న్యస్తా రాఘవమస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః. మల్లె మొగ్గలులా ప్రకాశించాయి. తమ్మి పూవంటి సీతమ్మ దోషిట నిండి పద్మరాగమ్ములై వలనివ్వి రామయ్య తలపైని రాజిల్ను తెలిపాగ పైమల్లె మొగ్గలై పరగనివ్వి. అలా పడ్డాయి, ఆ తెల్లగా మారిపోయాయి. తెల్లగా మారిన ముత్యములు రామచంద్రుని యొక్క భుజముల మీద పడి మోచేతుల మీద పడి ఆ తన శరీరం నుండి జాలువారుతూ ఉంటే రామయ్య నీలమేఘశ్యాముడు కావడంతో ఆ నీలిమ ప్రతిఫలించి తెల్లని ఎర్రని మళ్ళీ తెల్లని ముత్యాలు కాస్త నల్లగా ఇంద్రనీల మణుల్లా మారిపోయాయి. అది తమాషా. అంటే అలాగా ఎర్రనై తెల్లనై నల్లనై ఆ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరినీ కాపాడుగాక అని మన పెద్దలు అనుగ్రహించినటువంటి గొప్ప శ్లోకం ఇది. మంగళాచరణ శ్లోకం ఇది. మాంగళ్య పత్రికకు శీర్షికగా ఉండే శ్లోకం ఇది. అలాంటి శ్లోకానుగుణమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం ఇది. రామచంద్ర ప్రభువు నిత్యము ఆరాధించిన మూర్తి శ్రీరంగనాథుడు. రాముని యొక్క నిత్యారాధన శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగంలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన అద్భుతమైన మూర్తిగా ఈనాటికి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తోంది. రాముడు త్రేతాయుగానికి నాయకుడు దేవుడు, కలియుగానికి వెంకటేశ్వర స్వామి, కృతయుగానికి నరసింహస్వామి అని చెబుతారే, అన్ని యుగములకు ఆది దేవుడై ఆదినాథుడై ప్రకాశించేవాడు శ్రీరంగనాథుడు. అలాంటి శ్రీరంగనాథుడిని పెరియ పెరుమాళ్ అని అంటారు. అంటే పెద్ద దేవుడండి. ఆయన నుండి అక్కడ ఉండేటువంటి పురోహిత స్థానంలో ఉండేటువంటి రంగనాథుని నిత్య కైంకర్యములు నిర్వహించేటువంటి భట్టర స్వామి
అక్కడి నుంచి వచ్చి రంగనాథుని యొక్క దివ్యానుగ్రహాన్ని తీసుకుని వచ్చారు, బహుమానంగా రామచంద్ర ప్రభువుకి సమర్పిస్తున్నారు. దీన్నంతా మనం సేవించాలి, కరతాళ ధ్వనులతో మనం ఆనందించాలి. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. రాముని యొక్క ఆరాధన సమర్పించేటువంటి సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోత్పశమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పనిరాత్మోగ పర్యంక